బ్రో రీ రిలీజ్ ట్రెండ్ అయితే బిభత్సంగా నడుస్తుంది ఇప్పుడు. అసలు మా సినిమాకి మించి మా సినిమా అని చెప్పేసి పాత సినిమాలకి కొత్త సినిమాలకు వచ్చే రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. దాదాపు షార్ట్ చిన్న చిన్న సినిమాలకు వచ్చే రేంజ్. సో ఎలా అనిపిస్తుంది అన్న? నిజంగా ట్రెండ్ స్టార్ట్ అయింది అన్న చెప్పొచ్చు అన్న. కొత్త సినిమాలని మనం ఓటీటీలో చూస్తున్నాం, పాత సినిమా రీ రిలీజ్ గా థియేటర్ లో చూస్తున్నాం. సో కొత్త సినిమాల కన్నా కూడా పాత సినిమాలకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. చూసండి, నిన్న వచ్చిన కలేజ మూవీకి నిన్న వెళ్ళి చూసాను నేను. మొత్తం అసలు బీభత్సమైన ఫ్యాన్స్, వాళ్ళు రీక్రియేట్ చేయటాలు కానీ, గెటప్స్ కానీ. సో నిజంగా ఒక కొత్త వైబ్ లో అంటే వాళ్ళు సినిమా చూశారు కాబట్టి శాస్త్రీయ సినిమాలో ఉన్నట్టు నటించడం అనేది కొత్తగా అనిపిస్తుంది. అది కొత్త సినిమా అనుకో, సినిమా బాగుంటుందా లేదా తెలియదు. అది పాత సినిమా అనుకో, అట్లా 100% సినిమా కాబట్టి ఏదో కంటెంట్ కాబట్టి అనమాట. థియేటర్ లోకి నైటీలు వేసుకొని హాస్పిటల్ షూట్లు పాములు తీసుకొని పోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ ట్రెండ్? అది నిజంగా గ్రేట్ అన్న. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పుకుంటామాట, అరే మనం ఇట్లా రీ రిలీజ్ వెళ్తాం కాబట్టి అక్కడ పన్ను ఉంటారా ఆ సినిమాల ఉద్దేశంతో అక్కడ వెళ్ళి అన్ని చేయటాలు కూడా బాగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు బాలయ్యబాబు సినిమాకి బాంబులు ఏమైనా తీసుకుపోతారా? అన్న చెప్పలేమన్నా, బాలయ్యబాబు దగ్గర బాంబులు తీసుకొని తప్పలేదు, ఉల్లిగడ్డ బాంబులు తీసుకెళ్తారు. బాగుంటుంది అన్న. కానీ వాస్తవంగా అయితే రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొత్త సినిమాలకి కొత్త వాళ్ళకి లైఫ్ లేకపోతుందన్న. సో కొద్ది దీన్ని ఎంకరేజ్ చేయాలి, కానీ దీంతో పాటు కొత్త సినిమా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సినిమా అంటే చాలా మంది ఉంటారు కాబట్టి, చాలా మంది పొట్టుతో ఉంటారు అన్న. వాళ్ళంటే ఏంటంటే వాళ్ళ కడుపు నింపేదే సినిమా కాబట్టి కొత్త సినిమాని ఎంకరేజ్ చేయాలి. కానీ మరీ పాత సినిమాకు మరింత అయిపించి కొత్త సినిమా లేనప్పుడు రిలీజ్ చేయండి, కొత్త సినిమా ఉన్నప్పుడు కూడా చేయడం అనేది. నిన్న భైరవ సినిమా రిలీజ్ అయింది, ఎంత మంచి అయిందంటే కలేజ మొత్తం ఫ్యాన్స్ అంతా కలేజ ఇచ్చారు. సో ఏమైనా భైరవ మైనస్ అయింది అనమాట. ఇట్లా అవునని కదన్నా, రిలీజ్ సినిమా హిట్ అయిపోయింది, కలెక్షన్ కూడా అయిపోయింది కాబట్టి సో చూడండి, కొద్దిగా ఆలోచించండి, ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచించాలని కోరుకుంటున్నాను.